వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఎపిసోడ్ ఏంటిదంటే మనం వెరిలాగ్తోని స్టార్ట్ చేద్దాం మన ప్రిపరేషన్లో. సో వెరిలాగ్ ఏ రోల్కైనా ఫస్ట్ బేసిక్ కాబట్టి మనం వెరిలాగ్తోనే స్టార్ట్ చేద్దాం మన ఈ ప్రిపరేషన్లో. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూల్ సెలెక్ట్ చేసేసుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ నాకు ఈపీ వేవ్ ఫామ్ కావాలి కాబట్టి ఈపీ వేవ్ ఫామ్ పెట్టిన. మనం సింపుల్గా ఈరోజు హాఫ్ యాడర్తో వెళ్ళిపోదాం. మనకి ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ మనం ఒక హాఫ్ యాడర్ కోడ్ రాద్దాం. వీఆర్ ఏబుల్ టు రైట్ ఆర్ నాట్ చూద్దాం. నేను వెరిలాగ్ కోడ్ రాసి చాలా డేస్ అవుతుంది అనుకోవచ్చు. అమ్మ ఎంత బాగా రాస్తున్నాను కాదు, దీని ఇంకా కూడా మనం 2-3 టైమ్స్ రాసినాక రాకపోతే మళ్ళీ ఒకసారి ఏడ మిస్టేక్ చేసినామని చూద్దాం అంతే. ఇన్పుట్ ఏకమబి, అవుట్పుట్ ఏంటిది సమ్ క్యారీ కదా, అయిపోయింది. ఏదైనా మనం రాస్తూ ఉంటే ఈజీ. డేటా ఫ్లోలో రాస్తున్నాను నేను కోడ్ ఈరోజు. సో నెక్స్ట్ మనం ఏదైనా రాయొచ్చు, కానీ ఫస్ట్ నేను డేటా ఫ్లోలో రాద్దాం అనుకున్నా. సో రాస్తున్నా. మీకు ఇన్ కేస్ ప్రతి కమాండ్ ఏం వర్క్ చేస్తుందో కావాలి అన్న చెప్పండి, వీ కెన్ డిస్కస్ వెరీ క్లియర్లీ తెలుగులో. ఏ అండ్ బి. నెక్స్ట్ ఎండ్ మోడల్ చేసేద్దాం. ఎంతమందికి తెలుసు మనం ఇందులో కూడా ఈడియా ప్లేగ్రౌండ్ యూజ్ చేయొచ్చు అని కదా. ఓకే, కోడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం టెస్ట్ బెంచ్ రాద్దాం. మోడల్ దానికి టెస్ట్ బెంచ్ రాద్దాం. టెస్ట్ బెంచ్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ టెస్ట్ బెంచ్ డాట్ ఎస్పీ ఉంది కాబట్టి జస్ట్ అదే నేమ్ తీసుకుంటున్నాను నేను, టెస్ట్ బెంచ్ అని. ఇన్ కేస్ నువ్వు ఆ నేమ్ తీసుకోకపోతే ఎర్రర్స్ వస్తే కావాలంటే ట్రై చేయొచ్చు. రెగ్ ఏంటిది ఇన్పుట్ కదా, రిజిస్టర్ లాగా తీసుకుంటాను. వైర్ వచ్చి అవుట్పుట్ సమ్ క్యారీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం యూయూటీ రాసుకోవాలా. ఇక్కడ నువ్వు హాఫ్ యాడర్ అని ఇచ్చినావు కదా, అది ఇక్కడ రాసేసుకో. ఏకమమి సమ్ క్యారీ. ఓకే, ఫినిష్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ బిగిన్. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ వచ్చింది, నార్మల్ బ్రాకెట్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఇనిషియల్. ప్రతి స్పెల్లింగ్ కరెక్ట్గా రావాలా. ఇనిషియల్ బిగిన్. నువ్వు ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్స్ టు 0 ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ 10 సెకండ్స్ ఇచ్చుకో. మనం 10 సెకండ్స్ డిలే ఇచ్చి నెక్స్ట్ ఇంకో కండిషన్ రాద్దాం. నెక్స్ట్ మనం ఈ జస్ట్ 2 కమెంట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఏం లేదు, ఈజీ. అంటే మనం ఇది ఈడియా ప్లేగ్రౌండ్ కదా, వేవ్ ఫామ్ అనేది డైరెక్ట్గా జనరేట్ కాదు. సో మనం దానికోసం ఆ 2 కమెంట్స్ యాడ్ చేస్తున్నాం. ఏం లేదు ఇందులో, జస్ట్ ఇది విసిడి అనేది ఏంటిదంటే ఒక ఎక్స్టెన్షన్ అనమాట డంప్ ఫైల్కి. విసిడి విపిడి ఎఫ్ఎస్డిబి ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ నువ్వు విసిడి తీసుకున్నావు, తర్వాత డంప్ వార్స్లో ఏ ఫైల్ నుంచి నువ్వు వేవ్ ఫామ్స్ని ఈ డంప్ ఫైల్కి డంప్ చేయాలనుకుంటున్నావు అని అంటే టెస్ట్ బెంచ్ నుంచి ఈ టెస్ట్ బెంచ్లో ఇచ్చిన సిగ్నల్స్ 0001111 ఇవన్నీ ఇందులోకి డంప్ అవుతుంది. అదే జస్ట్ అది చెప్తా ఉంది ఆ 2 కమెంట్స్. మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు ఈ 2 చాలా యూజ్ అవుతుంది.
ఓకే. మనకి తెలుస్తుంది కదా ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది అని. ఇక్కడ చూడండి, అంటే ఈడ నేను ఐడెంటిఫై ఏం చేసిందంటే అది ఈడ సెమీకోలన్ ఇవ్వాల్సిన దగ్గర వేరేది ఇచ్చినాం అనమాట. సో అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. అయితే అన్నిసార్లు సక్సెస్ అవ్వలేము కదా. వే ఫామ్ కూడా వచ్చింది. మనం 4 ఇచ్చినాం కదా, 00101. సో సో మనకి 11 ఎగ్జిక్యూట్ అయింది. సో 11 ఆబ్వియస్లీ సమ్ 0 వస్తుంది, క్యారీ 1 వస్తుంది. అదే ఇక్కడ డిస్ప్లే చేసింది మనకి. అంతే. ఇక్కడ నువ్వు గెట్ సిగ్నల్స్ దగ్గర వెళ్ళి ఇక్కడ నువ్వు యూయూటీలో ఉన్న సిగ్నల్స్ అన్నీ అవే వస్తాయి, టెస్ట్ బెంచ్లో ఉన్న సిగ్నల్స్ అన్నీ అవే వస్తాయి. అవన్నీ చేసి నువ్వు అప్ అండ్ ఆల్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ నువ్వు ఒక సిగ్నల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ అండ్ సక్సెస్ ఒకటే అవుతుంది అట్లా అనమాట. అంతే. ఇక్కడ నువ్వు జూమ్ చేయొచ్చు, అన్జూమ్ చేయొచ్చు అనుకుంటా. అంతే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది డే. మనం ఇక్కడ చాలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎలా చేయొచ్చు అంటే కొన్ని 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 కమాండ్స్ ఉంటుంది. ఎట్లా అంటే మానిటర్, డిస్ప్లే ఉంటుంది, మానిటర్ ఉంటుంది, మానిటర్ డిస్ప్లే అవన్నీ ఉంటాయి. అవంతా నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది చూసేస్తున్నాం కదా.